తెలంగాణ సాధనలో కీలకమైన ఘట్టంగా నిలిచిపోయిన దీక్షా దివాస్ కు నేటితో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పటాన్చెరు బీఆర్ఎస్ నాయకుడు వన్నెవరం ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమానికి తరలి వెళ్లారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధన ఉద్యమం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిందని నేతలు గుర్తు చేశారు. ఒక్క పిడికెడు మందితో ప్రారంభమైన పోరాటం అనంతరం లక్షల మంది ఆశల్ని నిజం చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణను కరువు కాటకాలకు నిలయంలా ఉండే స్థితి నుంచి పచ్చని పంట పొలాలతో సుభిక్షంగా మారిందని కేసీఆర్ యొక్క అకుంఠిత పోరాటమే అని ఇదే సందర్భంగా వారు ప్రశంసించారు. సంగారెడ్డి దీక్షా దివాస్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా కార్యకర్తలు సంగారెడ్డికి చేరుకున్నారు. 2009 నవంబర్ 29 కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ సాధనలో కీలక మలుపు. ఈ దీక్షతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూడగా ఉద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ఒకప్పటికి వెనుకబడిన తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత పూర్తిగా కేసీఆర్ కు దక్కుతుందని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. కరువు బారిన పడ్డ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారడం, రైతుల జీవితాల్లో వెలుగు నింపడం కేసీఆర్ విజన్ ఫలితమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే 2001 నుంచి 2009 వరకు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఖచ్చితంగా కావాలి, తెలంగాణ ప్రజలు వెనుకబాటుతనాన్ని గుర్తించి తెలంగాణ వస్తేనే తెలంగాణ ప్రజలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదం మీద ఆయన నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. ఆ నిరాహార దీక్ష సందర్భంగానే, ఎందుకంటే ఏ రోజైతే నిరాహార దీక్ష కూర్చున్నాడో ఆ రోజు నుంచి ఒక కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ఉందో అప్పుడు ఒక ఉలుకు పలుకు లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్కు ఒక గుబులు ఏర్పడ్డది. కేసీఆర్ గారు నిరాహార దీక్ష తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ప్రజలంతా ఉద్యమంలోకి, ఇప్పటికే ఉద్యమం భారీ ఎత్తున ఉవ్వెత్తున లేస్తున్న సమయం లోపల ఈ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం కాబట్టి ఏదన్నా కేసీఆర్కు జరిగితే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశం మీద ఆ రోజు నిజంగా డిసెంబర్ 9 నాడు ప్రకటన కూడా చేయడానికి కారణం, ఏకైక కారణం అంటే దీక్షా దివస్. ఇవాళ మనం ఏదైతే జరుపుకుంటున్నామో ఆ కార్యక్రమం వల్లనే ఆ ప్రభుత్వాలు కూడా దిగొచ్చినాయని తెలియజేస్తూ ఇవాళ పటాన్చెరు సందర్భంగా సంగారెడ్డి జిల్లా లోపల కంది గ్రామం లోపల మా జిల్లా నాయకుల ఆధ్వర్యం లోపల దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం బ్రహ్మాండంగా, ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మేము అక్కడ కందికి పోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేర్కొన్నాను. నవంబర్ 29 దీక్షా దివస్ అంటే తెలంగాణ చరిత్రలో ఇది ఒక మైలురాయిలని, చరిత్రను సృష్టించిన దినం ఇవాళ. ఎందుకంటే తెలంగాణ అనగానే మనందరం కూడా వెనుకబాటుతనమే గుర్తొచ్చింది. ఏది చేసినా కూడా తెలంగాణకు కాకుండా ఫస్ట్ ఆంధ్రాకి పోయారు. ఎంతోమంది నాయకులు సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి రాజకీయం చేసి మరి వారి పదవులు పొందిరు. కానీ ఒక్క కేసీఆరే తెలంగాణ బాపులాగా, ఒక గాంధీ, తెలంగాణ గాంధీలాగా తెలంగాణ వచ్చుడో లేకపోతే నేను చచ్చుడో అన్న మంచి నినాదం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తేనే నేను మరి దానికి నేను నిరాహార దీక్ష మానుకుంటా, లేకపోతే మానుకునేది లేదు అన్న ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ దివస్ అని ఇలా మేము 16వ సంవత్సరం జరుపుకుంటున్నామో, మరి మేమందరం కూడా నాయకులం అయినామంటే మరి అదే రకంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఇదంతా కూడా మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కేసీఆర్ గారు మొన్న మేము ఫామ్ హౌస్ పోయినప్పుడు ఒక చిన్న మాట చెప్పారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా మాట్లాడుకుంటా డిసెంబర్ 9 రోజు ఆయనకు అర్థమైపోయిందంట, ఇక నాతోటి కాదు, ఇవాళ నేను ఇక నా పని అయిపోతుంది ఇవాళ అని చెప్పి ఆయనకు అంతరాత్మ చెప్తుంది కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, అంటే ఇవాళ నేను అది గుర్తు చేయాలి, ఎందుకంటే వారు చెప్పిన మాట మీ అందరి ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పిలుచుకొని, మరి జయశంకర్ గారు నా పని అయిపోయేటట్టుంది, కానీ నాకు ఇవాళ నా 6th సెన్స్ చెప్తుంది, ఇవాళ మనకి ఏదో ఒక ప్రకటన అయితే వెలువడుతుంది అని చెప్పి నాకు ఒక 6th సెన్స్ చెప్తుంది. కానీ అది వినడానికి కూడా నేను ఉంటానో ఉండను. కానీ అంటే జయశంకర్ గారు అన్నారట, మరి తెలంగాణ తెచ్చుకున్నాక మీకేమన్నా అయితే తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మేము ఏం చేయగలుగుతాము, మీరుంటేనే కదా తెలంగాణను బాగుపరుచుకునేది,
తెలంగాణ తెచ్చేదే మీరు ఉండి దాన్ని ముందుకు తీసుకుపోనీకి. మరి మీరు ఇట్లాంటి టైంలో మీరు ఇట్లాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు నా మాటిని నిరాహార దీక్ష మానుకోండి అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, హరీష్ రావు గారు అందరు ఉన్నారంట. కానీ సార్ అన్నాడంట, ఏమన్నా కానీ సస్తనో బతుకుతానో ఇవాళ అయితే అవుతుంది. అది బతికేదని రాసి ఉంటే మనకు తెలంగాణ ప్రకటన వస్తుంది. లేదు నేను చావాలని రాసి ఉంటే నేను ఇది ఉంటుందేమో. కానీ ఇవాళ మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నిరాహార దీక్ష నేను మానుకునేది లేదు. ఎంతమంది డాక్టర్లు చెప్పినా అని చెప్పి చేసి బాత్రూమ్కి లేస్తామని లేచిండంట. ఆయనకు లేస్తే కూడా కాలు నిలబడే పరిస్థితి లేక పడే స్థాయికి వచ్చిందట. ఇక ఆయన నా పని అయిపోయిందే అనుకొని, కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గట్టుకుందాం అనుకుంటే మరి డిసెంబర్ 9 మరి అర్ధరాత్రి చిదంబరం గారు తెలంగాణకు మేము కమిటీ చేస్తున్నాం, తెలంగాణ తప్పకుండా ఇచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి మనకు ఈ దీక్షా దివస్ సందర్భంగా మరి ఆయన పూనుకున్న ఈ యొక్క నిరాహార దీక్ష సందర్భంగా మరి ఈ రకమైన సంఘటన జరిగింది అని చెప్పి మాకు మొన్న కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమంది నాయకుల కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఎందుకంటే ఎవరైనా కూడా రాజకీయంలో ఎట్లుంటుందంటే నేను బాగుండాలి, నాతో పాటు సమాజం బాగుండాలి. కానీ కేసీఆర్ గారు ఒక్కరే సమాజం బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, నేను ఉన్నా లేకున్నా సరే తెలంగాణ వస్తే చాలు అని కోరుకున్న నాయకుడు మా తెలంగాణ బాబు, తెలంగాణ గాంధీ. మరి కేసీఆర్ గారి దీక్షా దివస్ని ఇవాళ మేమందరం 16వ దీక్షా దివస్ని మరి మా మెట్టు కుమార్ గారి ఆధ్వర్యంలో, మరి అదే రకంగా మా అంజన్న గారు, గోవింద్ గారు, మా సీనన్న, మా పరమేష్ గారు, అన్నిటికన్నా మెయిన్ మా ఉద్యమకారుడు మా వెంకటేష్ గౌడ్ గారు, మా మాణిక్ గారు అందరం కలిసి ప్రతి ఒక్క మండలం నుంచి కూడా అందరం కలిసి పెద్ద ఎత్తున మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మా సంగారెడ్డిలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మేము పెద్ద ఎత్తున జరుపుకోవడానికి వెళ్తున్నాం. మరి పటాన్చెరు మళ్ళొకసారి చెప్తున్నా, ఎమ్మెల్యే గారు ఉన్నా లేకున్నా ఈ జరిగే 8 గ్రామ పంచాయతీలు గుమ్మడిదలలో 3 గ్రామ పంచాయతీలు పటాన్చెరులో మేము టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరబోతుంది. మరి చాలామంది అంటారు ఎమ్మెల్యే పోయిరు కాబట్టి ఈ గ్రామ పంచాయతీలు ఏమవుతాయి, లోకల్ బాడీస్ ఏమవుతాయి అని. మా నాయకులు అందరం కూడా గట్టిగా నిలబడి ప్రతి ఒక్కరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ మీద మేము మా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.